ఓం సాయిరామ్ శ్రీమాత్రే నమః. అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదూ. మన అమ్మ దయ వలన అందరూ బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటూ ఈరోజు ముక్కనుమ శుభాకాంక్షలు ఫ్రెండ్స్. అంత మాత్రమే కాదండి, ఈరోజు చక్కగా గురువారం కూడా వచ్చింది. ఆ తల్లిని వేడుకుంటూ పైగా పరమ పవిత్రమైనటువంటి ఈరోజు ఈ కథను భక్తి ప్రపత్తులతో పరమ పవిత్రమైన ఈ కథలను ఆలకించుదాం. మనం చెప్పుకోబోయేటటువంటి ఈ కథ మాటిమాటికి వినేందుకు అమృతం వల్లే ఉంటుంది. శ్రీపురం అనే ఒక గ్రామంలో మధుసూదనుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను ఎంతో దరిద్రుడు అవ్వడం వల్ల భిక్షం ఎత్తుకుంటూ జీవించేవాడు. అయితే ఆ బ్రాహ్మణుకు ఒక కొడుకు జన్మించాడు. అయితే ఆ బ్రాహ్మణుడి యొక్క భార్యకు పాలు సరిపోనందువల్ల ఆ పిల్లవాడు ప్రతిరోజు కూడా కృంగి కృషించిపోతూ ఉండేవాడు. అయితే ఆ బాలుడు ఆ విధంగా కృషించిపోతూ ఉండడం వల్ల ఆ బ్రాహ్మణ స్త్రీ పెనిమిటితో ఈ విధంగా చెబుతుంది. అయ్యా, నేను చెప్పే సంగతి కాస్త శ్రద్ధగా ఆలకించండి. పిల్లవాడికి పాలు సరిపోవడం లేదు. పాలు నిమిత్తం పాలు కలిగినటువంటి ఆవును ఒకదాన్ని తీసుకుని రండి అని చెబుతుంది. అప్పుడు ఆ మాటలన్నీ విన్నటువంటి భర్త, ఓసి వెర్రిదానా, నీకు ఏమైనా వెర్రి పట్టిందా ఏమిటి? మనం చూస్తే ఏమిటో కడు పేదవాళ్ళం కదా, మరి పాలు కలిగినటువంటి ఆవును నేను తీసుకుని రావాలని నువ్వు ఇలా చెబుతూ ఉన్నావు అంటాడు. అప్పుడు మరలా ఈ విధంగా చెబుతాడు, చూడు, ధనరత్నాలు మన దగ్గర ఏమీ లేవు కదా. నేనేమో లోకంలో ధన్యత ఎలా పొందుతాను చెప్పు? ఎవరికైతే సంపదలు నిండుగా ఉంటాయో వారికి కదా ఈ లోకం మొత్తం మర్యాదలు చేస్తారు. వారికే కదా అందరూ భయపడిపోతారు. మరి నా వంటి బీదవాడిని ఎవరు అడుగుతారు చెప్పు అంటూ బ్రాహ్మణుడు చూస్తాడు. ఆ మాటలు విన్నటువంటి భార్య ఎంతో దుఃఖిస్తూ, ఓ బ్రహ్మదేవుడా, మా వంటి బీదవాడి ఇంట్లో అసలు ఈ బిడ్డను ఎందుకు పుట్టించావు స్వామి? అసలు ఏం తిని ఈ బిడ్డ బతుకుతాడు అని చెప్పి మా చుట్టూ ఉంటుందేమో పాపం అని చెప్పి బాధపడుతూ ఉండగా ఆ పిల్లవాడి యొక్క ఘోష చూసి ఏం చేయాలో తోచక బ్రాహ్మణుడు చింతాక్రాంతుడై ఎంతో విచారిస్తూ తన ఇంట్లో ఉన్నటువంటి కమండలాలు అలా వగైరా చిల్లర అన్నీ కూడా సంతలో అమ్మివేసి ఆ అమ్మినటువంటి సొమ్ముతో 50 రూపాయలు జాగ్రత్తగా పట్టుకుని వచ్చి భార్య చేతికి ఇస్తాడు. అయితే ఆమె ఆ సొమ్మును పట్టుకుని ఎంతో సంతోషించి పెనిమిడితో మరలా ఇలా అంటుందయ్యా, ఇప్పుడైనా ఈ సొమ్మునైనా తీసుకుని వెళ్ళి పాలు కలిగినటువంటి ఆవును ఒకదాన్ని తీసుకుని రండి అని చెప్తుంది. తన భార్య చెప్పినటువంటి మాట ప్రకారంగా ఆ బ్రాహ్మణుడు ఆ రూపాయలు పట్టుకుని గ్రామము తిరుగుతూ ఉంటాడు. అలా తిరుగుతూ ఒక పెద్ద భాగ్యవంతుడైనటువంటి ఒక షావుకారు ఉండేటటువంటి గ్రామానికి వెళ్తాడు. ధనధాన్యాలు కలిగి కుబేరుడితో సమానంగా ఉన్నటువంటి ఆ షావుకారు చాలా భాగ్యవంతుడు. అయితే ఆయనకు ఆవుల శాల ఉంటుంది. ఆ ఆవుల శాలలో ఎన్నో ఆవులు నిండుగా ఉంటాయి. అయితే దైవ ఘటన మాత్రం వేరై ఉంటుంది. అదేమిటి అంటే తన ఆవులలో బోధ అనే ఒక ఆవు ఉండేది. అది బాగా దుష్టబుద్ధి కలిగినది. ఎందుకు అంటే ఎక్కడికైనా మేతకు వెళితే పరుల వ్యవసాయంలో చొరపడి ఎక్కువగా ఆ మేత అంతా కూడా తినేస్తూ ఉండేది. అయితే ఒక రోజున ఆ షావుకారు ఆ ఆవును చూస్తూ ఉండగానే ఒక పేదవాడి పొలంలో పడి మేత అంతా కూడా తినేస్తూ ఉంటుంది. అది చూసినటువంటి ఆ షావుకారు ఎంతో కోపంతో ఇలా అంటాడు, ఛీ ఛీ, దీని ముఖం చూడకుండా ఇప్పటికప్పుడే ఈ ఆవును వెంటనే అమ్మివేస్తాను. అది విలువ కలిగినటువంటి ఆవే కానీ ఈ దుష్టబుద్ధి కలిగినటువంటి ఆవును 50 రూపాయలకు అంటే 50 రూపాయలకు ఇప్పుడే ఎవరికైనా ఇచ్చేస్తానని చెప్పి అంటాడు. ఆ మాట అనేసరికి అటుగా వెళ్తూ ఉన్నటువంటి మధుసూదనుడు అనేటటువంటి బ్రాహ్మణుడు ఆ జమీందారు మాటలన్నీ కూడా విని ఆ షావుకారుతో ఇలా అంటాడు, ఓ షావుకారు గారు, మీరు ఇప్పుడే కదా చెప్పారు అది ఎంతో విలువ కలిగినటువంటి ఆవే అయినప్పటికీ దానికి ఉన్నటువంటి దుష్ట బుద్ధి వలన మీకు మంజూరు కావడం లేదు కనుక ఈ 50 రూపాయలు ఏవో నేనే ఇచ్చేస్తాను కాబట్టి అవును నాతో సహా దూడను రెండింటిని కూడా ఇప్పించేయండి అని చెప్పి అడుగుతాడు. అప్పుడు ఆ షావుకారు ఆ బ్రాహ్మణుని చూసి, నీకేమైనా వెర్రి పట్టిందా ఏమిటి? ఇంత విలువ కలిగినటువంటి ఆవును 50 రూపాయలు పట్టుకుని పోతానంటున్నావు అని అంటాడు. మరలా మనసులో విచారిస్తూ, అయ్యయ్యో, నేనేదో తెలియక అనేశాను. ఈ బ్రాహ్మణుడు ఎప్పుడు విన్నాడో, ఎక్కడి నుండి విన్నాడో ఏమిటో. ఈ ఆవును నేను గనక మరలా ఆయనకి ఇవ్వకపోతే నాకు అసత్యమాడిన పాపం ప్రాప్తిస్తుందేమో అని చెప్పి ఆ బ్రాహ్మణుని అడిగినట్లుగా అవును దూడను ఇచ్చేస్తాడు. ఇక ఆ బ్రాహ్మణుడు వాటిని తీసుకుని అక్కడి నుండి బయలుదేరి చిన్నగా తన ఇంటికి చేరుకుంటాడు. అయితే ఆ ఆవును చూడగానే
ఆ బ్రాహ్మణ స్త్రీకి చంద్రుని చూసినటువంటి కలువ వలె ఎంతో సంతోషంగా ఉంటుంది. వెంటనే పాలు పితికి తన కుమారుడికి పోసి ఎంతో సంతోషిస్తుంది. ఇలా కొన్ని నెలలు పోయిన తర్వాత ఆవు ఒకనాడు ఎటో వెళ్ళిపోతుంది, కనిపించదు. పొద్దు పోయిందాకా చూస్తారు, కానీ ఆవు మాత్రం రాకపోవడం వలన ఆ బ్రాహ్మణుడు ఆ యొక్క ఆవు కోసం వెతకడానికై వెళ్తాడు. ఇక వీధుల్లో అలాగే సమీపంలో ఉన్నటువంటి గ్రామంలో వ్యవసాయ పొలాల్లో అన్నింట్లోనూ చూస్తూ ఉన్నాడు. అయినప్పటికీ ఆవు కనిపించదు. తెల్లవారగానే నిద్ర మేలుకుని ఆవు ఎక్కడుందా అని చెప్పి వెతకడం కోసమే బయలుదేరి కొంత దూరం నడిచి వెళ్తూ ఒక త్రోవలో ఆగి చెట్టు చూస్తాడు. అది గొప్ప మర్రి చెట్టు అన్నమాట. ఆ చెట్టు దగ్గరికి వెళ్తాడు. ఆ చెట్టు సంగతి వినండి. ఆ చెట్టు పైన 3 మనుషులు కూర్చుని ఉన్నారు. వారు ఎవరు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, వారే త్రిమూర్తులు. అటువంటి ఆ చెట్టు క్రింద బ్రాహ్మణుడు కూర్చుని తన ఆయాసాన్ని తీర్చుకుని మరలా తిరిగి వెళ్తూ ఉండగా త్రిమూర్తులు ఆ బ్రాహ్మణుని పిలిచి, ఓ బ్రాహ్మణుడా విను, నీ మనసులో నువ్వు ఎందుచేత దుఃఖం కలిగి ఉన్నావు, అసలు నువ్వు ఎక్కడికి వెళుతున్నావు, ఆ సంగతి ఏమిటో మాతో చెప్తావా అని అడుగుతారు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు వారికి 2 చేతులు జోడించి, అయ్యా, నేను బీదవాడను, భిక్షం ఎత్తుకుని జీవించేవాడను. నాకు ఒక ఆవు ఉంది, అది కనిపించడం లేదు. ఈరోజు శ్రీపురంలో సంత జరుగుతుంది కదా, ఆ సంతకు వెళ్ళి వెతకడానికి వెళ్తున్నాను. ఎవరైనా కానీ కొంతమంది దొంగిలించి తీసుకుని వెళ్ళినా ఆ సంతలో తిరిగి మరలా అమ్ముతారు కదా, కనుక అందువలన ఇక్కడైనా ఉంటుందేమో అని వెతుకుదామని వెళ్తున్నాను అని చెప్పి, ఓ త్రినాథ స్వాములారా, ఇది నా వృత్తాంతం అని చెప్తాడు. అదంతా విన్నటువంటి ఆ బ్రాహ్మణుడు, త్రిమూర్తులు ఈ విధంగా చెప్తారు, నీవు సంతకు వెళ్తున్నావు కదా, మరి మా నిమిత్తం ఏమైనా కొన్ని దినుసులు మా కోసం తీసుకుని రావాలి అని అడుగుతాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, ఏమి దినుసులు మీకు కావాలో చెప్పండి, తప్పకుండా తీసుకొస్తాను అని చెప్తాడు. అప్పుడు త్రిమూర్తులు 1 పైసా గంజాయి, 1 పైసా ఆకు వక్కలు, 1 పైసా నూనె మాత్రం తెచ్చి ఇవ్వమని చెప్పి అడుగుతారు. అది విన్నటువంటి ఆ బ్రాహ్మణుడు, ఓ త్రిమూర్తులారా, నాకు అసలు నా దగ్గర పైసలే లేవు కదా, మరి మీరు అడిగినవి నా దగ్గర పైసలు ఉంటేనే కదా మీకు నేను తీసుకొచ్చి ఇవ్వాలి, కానీ నా దగ్గర పైసలు లేవు, మరి నేను మీకు ఏ విధంగా తీసుకొచ్చి ఇస్తానని చెప్పండి, నేనేమో బీద బ్రాహ్మణుడును, భిక్షం ఎత్తుకుని జీవించేవాడను అని చెప్తాడు. అప్పుడు ఆ త్రిమూర్తులు, చూడు, అక్కడ నీకు రెల్లు పొద కనిపిస్తుంది కదా, దాని మొదట్లో 3 పైసలు దొరుకుతాయి, వెళ్ళి ఆ పైసలు తీసుకో అని చెబుతారు. ఇక ఆ బ్రాహ్మణుడు వెళ్ళి ఆ రెల్లు పొదల దగ్గర చూసేసరికి 3 పైసలు అతనికి దొరుకుతాయి. అయితే అతను ఇంకేమైనా ఉంటాయేమో అని చెప్పి ఆ చెట్టును ఇంకా వెతికి పైకి తీస్తూ ఉంటాడు. అది చూసేటటువంటి ఆ త్రినాథుల వారు, నీకేమైనా వెర్రి పట్టిందా, మేము చెప్పాం కదా అందులో కేవలం 3 పైసలు మాత్రమే ఉంటాయని, నువ్వు ఎంత వెతికినా కూడా అక్కడ 1 పైసా కూడా నీకు దొరకదు అని చెప్తారు. ఇక ఆ బ్రాహ్మణుడు వారి మాటలు విని అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అలా వెళ్తూ కొంత దూరం వెళ్ళి మరలా తిరిగి ఆ చెట్టు కిందకే వచ్చి చేతులు జోడించి ఇలా అంటాడు, ఓ స్వాములారా అని పిలుస్తాడు. అప్పుడు త్రిమూర్తులు, ఎందుకు మరలా తిరిగి వచ్చావు అని అడుగుతారు. దానికి ఆ బ్రాహ్మణుడు, మీరు చెప్పినటువంటి వస్తువులు నేను దేనిలో తీసుకురావాలి అని అడుగుతాడు. దానికి మరలా త్రినాథుల వారు, నీ గావంచెలో తీసుకునిరా చెబుతారు. అది విన్నటువంటి ఆ బ్రాహ్మణుడు, ఏమిటి, నూనె గావంచెలో ఉంటుందా, అసలు నూనె గావంచాలో ఎలా నిలుస్తుందండి, మీరు జగత్కర్తలు కదా, నా వద్ద ఏమైనా కపటం ఆడుతున్నారా ఏమిటి అని అడుగుతాడు. అప్పుడు త్రిమూర్తులు, చూడు, మా నామాన్ని తలుచుకుని నూనెను నీ గవాంచాలో మాత్రమే తీసుకునిరా అని చెబుతారు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు సెలవు తీసుకుని అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఆనందంతో ఆ బ్రాహ్మణుడు శ్రీపురం సంతలోకి ప్రవేశిస్తాడు. ఇక ఆవులు ఉండేటటువంటి సంతకు వెళ్ళి చూడగా తన ఆవు మాత్రం కనిపించదు. ఆకులు, చెక్కలు, గంజాయి పుచ్చుకుని నూనె కోసమే బజారుకు వెళ్ళి తెలివిగల వాడి నూనె అడిగి అతని గవాంచ చూపించి, ఇందులో 1 పైసా మాత్రమే నూనె పొయ్యి అని అడుగుతాడు. ఆ మాట విన్నటువంటి అతను, ఆ బ్రాహ్మణుడు ఏమైనా పిచ్చివాడేమో అని చెప్పి అనుకుని, గవాంచాలో పోసేది ఏమిటా అని చెప్పి అనుకుని, నూనె లేదు, ఏమీ లేదు, పోవయ్యా అంటారు. అక్కడ నుండి మరొక ముసలి వాడి వద్దకు వెళ్ళి, నూనె పోయేవయ్యా అని అడుగుతాడు. అప్పుడు ఆ ముసలి అబ్బాయి దిగమట్టు నూనె ఎలా అడుగుతాడు. ఆ బ్రాహ్మణుని 1 పైసా చాలు, 1 పైసా నూనె మాత్రం నా గవాంచాలో మాత్రమే పోయి అని అడుగుతాడు ఈ బ్రాహ్మణుడు. ఇక ఆ తెలుకుల వాడు నూనె కొలిచి బ్రాహ్మణుని చూసి, వీడేమో వెర్రివాడేమో అని చెప్పి అనుకుని, ఆ బ్రాహ్మణుడు వాడిలా కనిపిస్తున్నాడు అని చెప్పి అనుకుని, ఈ ముసలి తిలకలవాడు ఏం చేద్దామని చెప్పి అతని దగ్గర పైసా తీసుకుని వెంటనే కొలత పాత్రను తిరగేసి నూనె కొరిచేస్తాడు.
కొలవగానే ఇక ఆ బ్రాహ్మణుడు గవాంచ చెంగును పట్టుకుని అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అయితే తిలకుల వాడు చేసినటువంటి మోసానికి అతడు బ్రాహ్మణుడు అక్కడి నుండి వెళ్ళిపోయిన వెంటనే తిలకుల వాడి కుండలో నూనె కొంచెం కూడా చూసినటువంటి ఆ ముసలివాడు వెళ్ళిపోతాడు. ఇక మిగతా తెలుకుల వాళ్ళందరూ వచ్చి అతని ముఖంపై నీళ్లు చల్లి కళ్ళు తిరిగి పడిపోయాడు కదా అని కూర్చోబెడతారు. అతనికి తిరిగి ఏం జరిగింది అని చెప్పు అని అడుగుతా. అప్పుడు ఆయన ఎక్కడి నుండో ఒక బ్రాహ్మణుడు వచ్చాడయ్యా, వచ్చి నూనె గిద్దుడు పోయి కొన్నాడు, అదిగో అప్పుడే తిరిగి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళగా నా కుండలో చూస్తే ఒక్క చుక్క కూడా నూనె లేదని చెబుతాడు. ఇక ఆ విప్రుడు మమ్మల్ని కూడా నూనె అడిగాడు, కానీ మేము మాత్రం లేవని చెప్పాము అని చెప్పి మిగతా వాళ్ళందరూ కూడా చెబుతారు. ఆ విధంగా అతని గురించి విచారించి అందరూ కూడా ఆ బ్రాహ్మణుని వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఈ విధంగా అంటారు, ఓ బ్రాహ్మణుడా, మీరు చమురు కొని తీసుకుని వెళ్తున్నారు కదా, అది కాస్త తక్కువగా ఉంది, మరలా తిరిగి పూర్తిగా మీ చమురు మీకు ఇచ్చేస్తాం కనుక తిరిగి వచ్చి మరలా తీసుకుని వెళ్ళండి అని చెప్తారు. ఆ మాటలు విన్నటువంటి ఆ బ్రాహ్మణుడు సరేనని చెప్పి మరలా అతని దగ్గరకు వెళ్తాడు. ఇక అతనికి ఈసారి న్యాయబద్ధంగా అతను నూనె కొలిచి ఇస్తాడు. తరువాత ఎప్పటి వలె ఆ యొక్క ముసలి బ్రాహ్మణుడి యొక్క కుండ భర్తీ అయిపోతుంది. అది చూసినటువంటి ఆ ముసలి బ్రాహ్మణుడి ముఖంలో ఆనందం చెప్పడానికి సఖ్యం కాకుండా పోతుంది. అప్పుడు కొలత పాత్ర పట్టుకుని ఆ తెలకులు వాడు చమురును జాగ్రత్తగా కొలిచేస్తాడు. ఇప్పుడు ఆ బ్రాహ్మణుడు గవాంచాలో ఆ చమురు తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక విప్రుడు త్రినాదుల వారి వద్దకు వెళ్ళి వారి దినుసులు ఇచ్చివేసి వారికి సెలవు అడుగుతాడు. అప్పుడు ఆ త్రినాదుల వారు, చూడు బ్రాహ్మణుడా, మేము ఒక మాట చెబుతాం విను. నీవు త్రినాదుల సేవ చేసుకుంటే నీకు ఉన్నటువంటి దరిద్రం మొత్తం పటాపంచలైపోయి నీకు త్రినాదుల వారు ఉన్నటువంటి ఆ బ్రాహ్మణుడు చెప్తారనమాట. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, స్వామి, ఏమేమి ద్రవ్యాలతో మిమ్మల్ని పూజ చేయాలి అని చెప్పి అడుగుతాడు. అప్పుడు ఆ త్రినాదుల వారు, ఓ బ్రాహ్మణుడా విను, నా పూజకేమీ అధికమైనటువంటి వ్యయం అక్కర్లేదు, కొంచెంతో అయినా సరే మేము తృప్తి పొందుతాము. ఇప్పుడు నువ్వు తెచ్చావే నువ్వు తెచ్చినటువంటి ఆ 3 పైసల ఖర్చు మాకు చాలు అని చెప్పి, త్రిమూర్తుల యొక్క ద్రవ్యం ఇంతేనయ్యా, మాకు చేయవలసినటువంటి కార్యక్రమం గురించి చెప్తాం విను. 3 మట్టి పాత్రలు చేసి రాత్రి తొలి పూజలో కొంతమంది స్నేహితులను పిలిచి పూజా ద్రవ్యాలను తెచ్చి అక్కడ ఉంచి ఈ వ్రతాన్ని చేస్తున్నాను అని చెప్పి మనసులో సంకల్పం చేసుకుని, తప్పకుండా నీకు ఉన్నటువంటి ఎప్పుడైతే నువ్వు ఆ సంకల్పం చేసుకుంటావో అప్పటి నుండి నీకు ఉన్నటువంటి సకల పాపాలు కూడా హరించుకుపోతాయి అని చెప్తారు. అది విన్నటువంటి ఆ బ్రాహ్మణుడు పూజ చేసేందుకే ఉపక్రమిస్తాడు. చెట్టు మీదటనే పూజ గురించి చేయడానికే ఆరంభిస్తాడు. గంజాయి ముందుగా తయారుపరుస్తాడు. తరువాత త్రిమూర్తి సెలవిస్తారు, నీవు ఆ గవాంచంలో ఒత్తులు వెయ్యి అని చెప్పి. అప్పుడు ద్విజుడు ఆ విధంగా అంటాడు, నేనేమో పేద బ్రాహ్మణులను భిక్షం ఎత్తుకుని మా జీవితాన్ని నేను ప్రతిరోజు కూడా గడుపుకునేవాడును, మరి ఈ ఒక్క అంటే గవంచ కూడా మీకు ఒత్తులుగా సహాయపడదలుతుందా అనుకుంటూ నేను ఎంత బీదవాడినో అని చెప్పి బాధపడుతూ ఉంటాడు. ఇక కుటుంబం మొత్తం ఉపవాసంతో నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. నేను అసలు ఏ బుద్ధితో ఈ పూజ చేస్తానని చెప్పాను నాకే తెలియడం లేదు, కానీ అసలు నాపై నాకే చాలా అంటే చాలా చిరాకుగా ఉంది చెప్పి యావగించుకొని బాధపడుతూ కూర్చుని ఉంటాడు. అది చూసినప్పటి నుంచి త్రిమూర్తుల వారు, ఓ ద్విజుడా, నీవేమి మదిలో కొంచెం కూడా కించబడకు, నీకు తప్పకుండా ఆవు దూడ దొరుకుతాయిలే, అలాగే నువ్వు ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది, నీ కుటుంబం సౌఖ్యంగా ఉంటుంది కనుక నువ్వు ఏమి కూడా మనసులో చింత పెట్టుకోకుండా మేము చెప్పిన విధంగా పూజ చెయ్యి అని చెప్తారు. మరలా బ్రాహ్మణుడు చేతులు జోడించి, స్వాములారా, ఇటువంటి భాగ్యం నాకు ఎప్పుడు కలుగుతుందో కదా, సరే మీకు తప్పకుండా నాకు గనక మీరు చెప్పిన విధంగా జరిగితే మీకు నేను 5 మేళాలు ఇస్తాను. ఇవి చెప్పి మాటలు సత్యం అని చెప్పి తన గవాంచ చింపి ఒత్తులు వేసి తిరిగి బ్రాహ్మణుడు ఈ విధంగా అంటాడు, మరి దీపం వెలిగించేందుకు నా దగ్గర అగ్ని లేదు కదా స్వామి, మరి ఇప్పుడు నేనేమి చేయాలి అని అడుగుతాడు. అప్పుడు త్రిమూర్తులు వారు ఈ విధంగా చెప్తారు, ఓ బ్రాహ్మణుడా, నీ నేత్రాలు ఒకసారి మూసుకో అని చెప్పి చెప్తారు. వెంటనే బ్రాహ్మణుడు నేత్రాలు మూసుకోగా అకస్మాత్తుగా దీపం వెలుగుతుంది. అది చూసినటువంటి ఆ బ్రాహ్మణుడు ఎంతో ఆనందించి స్వామివారికి మేళా సమర్పిస్తాడు. మేళా ఇచ్చివేసి ఆనందంతో ఆ బ్రాహ్మణుడు చేతులు జోడించి సాష్టాంగ నమస్కారం చేసి త్రిమూర్తుల వద్ద సెలవు పొంది కొంచెం దూరం నడిచి వెళ్తూ ఉండగా అతను వెళ్తూ ఉన్నటువంటి త్రోవలో ఆవు దూడ కనిపిస్తాయి. ఎంతో సంతోషించి
త్రినాథుల వారు నా దయ మీద నాకు దయ చూపించారు. నా ఆవుని దూడని కూడా వారి పూజ చేసినటువంటి ఫలితమే నాకు అందుకే దొరికాయి అనుకుంటాడు. ఇక వెంటనే ఆవుని దూడను తీసుకుని ఇంటి వద్దకు చేరుకుంటాడు. ఇక ఇంటి దగ్గర చూడగా తన ఇంట్లో ధన సంపదలు నిండుగా ఉంటాయి. అది చూసినటువంటి ఆ బ్రాహ్మణుడు ఎంతో సంతోషించి కడు శ్రద్ధతో మరలా తిరిగి స్వామివారికి పూజ చేస్తాడు. ఇక చేయవలసినటువంటి కార్యక్రమాలు అందరికీ కూడా వివరంగా తెలియజేస్తాడు. తన స్నేహితులందరినీ కూడా రప్పించి పూర్వం వలె ఏ విధంగా అయితే స్వామివారి పూజ చేశాడో అదేవిధంగా పూజ చేస్తాడు. ఇక పూజ చేసిన తరువాత అందరికీ కూడా ఆ పూజ గురించి చెప్పగా అందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో విని మేము కూడా ఆచరిస్తామని చెప్పి సంతోషిస్తారు. అయితే అదే రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా త్రినాథ స్వామి వారి యొక్క పూజను చేసి దరిద్రులుగా ఉన్నవారు కోటి సంపదలు కలవారు అవుతారు. ఇక అందరి ఇళ్ల ముందు సుఖ సంతోషాలు నిండుగా ఉంటాయి. దానివలన కొంతమంది షావుకారులు అంటే వారు చేస్తూ ఉన్నటువంటి వ్యాపారాలన్నీ కూడా పడిపోతాయి అన్నమాట. ఆ వ్యాపారులు ఏం చేస్తారంటే ఆ దేశపు రాజు దగ్గరకు వెళ్ళి వారిని ముక్కుతారు. అంటే వారి గురించి ఉన్నటువంటివి లేనటువంటివి ఆయనతో చెప్పుకుంటారు. ఇక రాజుగారు వారిని అసలు ఎందుకు నా దగ్గరికి వచ్చారు అని అడుగుతారు. అయితే వారు ఈ విధంగా చెబుతారు, అయ్యా మధుసూదనుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. అతను ఎంతో దరిద్రుడు, భిక్షం ఎత్తుకుని జీవిస్తూ ఉండేవాడు. అయితే అతను ఒకనాడు శ్రీపురం వెళ్ళి ఏదో త్రినాథుడు అంట ఆ త్రినాథుడు యొక్క మేళ చేశాడు. ఆ చేసిన తర్వాత అసలు ఆ త్రినాథులు ఏ దేవతలో ఏమిటో తెలియదు, కానీ ఆ బ్రాహ్మణుని యొక్క జీవితం పూర్తిగా మారిపోయింది అని చెప్తాడు. అతనికి సకల సంపదలు కలిగాయి. మన ఊర్లో ఉన్నటువంటి రైతులు కూడా మొత్తం ఆ యొక్క త్రినాథుని పూజ చేస్తూ ఉన్నారు. గుడ్డివారు కానించి అందరూ కూడా త్రినాథ పూజ చేసి కుబేరులు అవుతున్నారు, సమానంగా అయిపోయారు. అందువలన మా వ్యాపారాలన్నీ కూడా పడిపోయాయి అని చెప్పి క్రయ విక్రయాలు ఏ విధంగా జరుగుతాయి చెప్పండి, ఏ విధంగా మేము ఉన్నటువంటి బాధ కూడా అంతా రాజుగారితో చెప్పుకుంటారు. అయితే ఆ రాజు అదంతా విని చాలా కోపం తెచ్చుకుని సకల జనులను పిలిపించి కోపంగా ఇలా చెప్తాడు, చూడండి అసలు త్రినాథుల దేవతలా ఏ దేవతలు వారిని మీరు ఎందుకు పూజిస్తున్నారు? నేను చెప్తున్నాను వినండి. ఆ పూజ కనుక మీరు చేస్తే అసలు మీరు ఆ పూజ చేయవద్దు. ఒకవేళ కనుక నా మాటను ఉల్లంఘించి ఎవరైతే చేస్తారో వారు 500 జరిమానా ఇచ్చి 6 మాసాలు ఖైదీ అవుతారు. అలా లేని ఎడల మీరు చాలా ఇబ్బందులు పడతారని ఆ రాజు అందరికీ కూడా తాకీదు ఇచ్చి ప్రజలందరికీ కూడా పంపించేస్తాడు. ఇక ఆ సంగతి త్రినాథుల వారికి తెలిసి రాజుకు దండన విధించాలని చెప్పి అనుకుంటారు. దాని ఫలితంగా రాజకుమారుడు మరణిస్తాడు. రాజుగారి నగరంలో ఏడుపు ఘోష వినిపిస్తూ ఉంటుంది. ప్రజలు, రైతులు వగైరా జనులు అందరూ కూడా రాజుగారి దగ్గరకు పరిగెడుతూ వస్తారు. ఇక రాజు దైవకృప తప్పడం వల్ల వాళ్ళ పిల్లాడు చనిపోయాడు అని చెప్పాలి అందరూ కూడా అనుకుంటారు. ఇక ఆ కుమారుడి ముఖం చూసుకుని ఆ రాజు ఏడుస్తూ ఉంటాడు. తల్లి, బంధువులు అందరూ కూడా దుఃఖిస్తూ ఉంటారు. ఇక ఆ కుమారుణ్ణి శ్మశానానికి తీసుకుని వెళ్ళి దహనం చేయాలని చెప్పి స్వర్ణభద్ర నదీ తీరం ముందు ఆ శవాన్ని ఉంచుతారు. ఇక స్వామివారు అయినటువంటి త్రినాథుల వారికి అతనిపై దయ కలిగి ఈ రాజకుమారుని బ్రతికిస్తే మనకు పేరు ప్రఖ్యాతులు కలుగుతాయి, ప్రతి ఒక్కరూ కూడా మన గురించి తెలుసుకుంటారు అని చెప్పి ఆలోచించి ఒక బ్రాహ్మణ రూపంలో ఆ స్థలానికి ఆ యొక్క త్రినాథుల వారు వస్తారు. వచ్చి రాజుగారి జనసమూహాన్ని అంతా చూసి మీరందరూ కూడా ఈ నదీ తీరానికి ఎందుకు వచ్చారు? ఈ విధంగా విచారంగా ఎందుకు కూర్చుని బాధపడుతున్నారు? అసలు ఈ పిల్లవాడు ఎందుకు ఇలా పడుకుని ఉన్నాడు? ఇతని శరీరంలో ఎందుకు చలనం లేదని చెప్పి ఆ బ్రాహ్మణుడు అడుగుతారు. అప్పుడు వారు ఈ విధంగా చెబుతారు, ఈ రాజకుమారుడు చనిపోయాడు అని చెప్పి అక్కడ ఉన్నవారు ఆ బ్రాహ్మణులతో చెబుతారు. అప్పుడు ఆ బ్రాహ్మణ రూపంలో ఉన్నటువంటి త్రినాథుల వారు, ఈ చిన్నవాడు చనిపోలేదు, త్రినాథుల వారికి రాజు అపచారం చేశాడు కనుకనే ఈ చావు కలిగింది. ఇప్పుడు మీరందరూ కూడా ఒక్కసారి త్రినాథుల వారిని కనుక భజించారు అంటే తప్పకుండా ఈ బాలుడు లేచి కూర్చుంటాడు. అలాగే మేళా చేసేందుకు కూడా ఆ రాజు కనుక ఒప్పుకుంటే ఆ రాజు తప్పకుండా బ్రతుకుతాడు. త్రిమూర్తులు అక్కడి నుండి అదృశ్యులవుతారు. ఆ మాట చెప్పి ఇక అందరూ కూడా సరేనని చెప్పి త్రినాథ స్వామి వారి పేరును పదే పదే పలుకుతూ ఉంటారు. ఇక ఒక రాజతనయుని యొక్క చెవిలో కూడా పలుకుతారు. ఆ రాజు 7 మేళాలు చేసేందుకు ఒప్పుకుంటాడు. ఒప్పుకోగానే ఆ రాజతనయుడు లేచి కూర్చుంటాడు. అది చూసి అందరూ కూడా సంతోషిస్తారు. అప్పుడు త్రిమూర్తుల వారి పేరుతో
ప్రజలందరూ కూడా ఎక్కువగా అంటే త్రిమూర్తుల వారి పేరును మాటి మాటికి స్మరిస్తూ ఉంటారన్నమాట. అందరి నోటి నుండి వచ్చినటువంటి ఆ పలుకులు సముద్ర ఘోష వలె వినిపిస్తూ ఉంటాయి. ఆ సమయంలో ఒక షావుకారు గారు ఆ పేరు మీద ఒక ఓడను తీసుకుని వెళ్తూ ఉంటారు. ఆ ఏరు మీద ఆ ఓడను నది సమీపంలో ఉంచి అతను వారి దగ్గరకు వచ్చి అక్కడ అంటే ఆ ఘోష చేస్తూ ఉన్నటువంటి ఆ ప్రదేశానికి వెళ్తాడు. వెళ్ళి అక్కడ ఉన్న వారు అందరినీ చూసి, ఓ ప్రజలారా, అసలు మీరు పలుకుతున్నటువంటి ఆ పేర్లు ఏమిటి? త్రినాదులు అంటే ఎవరు? మీరు ఎందుకు స్మరిస్తున్నారు? కాబట్టి వినేందుకు నాకు చాలా అంటే చాలా శ్రద్ధగా ఉంది. అసలు ఈ త్రినాదులు వారు ఎవరు? రాజుగారి మనుషులు మీరందరూ కూడా ఇక్కడ ఏం చేస్తున్నారు అని చెప్పి అడుగుతాడు. ఓ వర్తకుడా, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనేవారే త్రినాద స్వాములు. అటువంటి ప్రభువులకు మా రాజు అంటే కాస్త అపచారం చేశారు కనుక ఆ అపరాధం వలన మా రాజుగారి కుమారుడు చనిపోయాడు. చనిపోయి ఆ అపరాధం వలన చనిపోయినటువంటి అతను మరలా తిరిగి మేము చేస్తున్నటువంటి ఈ త్రినాద స్వామి వారి యొక్క భజన వలన తిరిగి మరలా మేల్కొన్నాడు అని చెప్పి వారందరూ కూడా చెబుతారు. అది విన్నటువంటి ఆ షావుకారు మొదలో ఎంతో ఆశ్చర్యపోయి ఎంతో సంతోషిస్తూ, అసలు అటువంటి ప్రభువులు ఎక్కడ ఉంటారు? చనిపోయినటువంటి రాజకుమారుని బ్రతికించారా? నిజంగా ఎంత ఆశ్చర్యం ఇది! సరే, నా 7 ఓడలు ఒడ్డున ఉన్నాయి. నేను ఆ ఓడలపై వెళ్ళి వస్తాను ఇంటికి. కనుక నేను సుఖంగా చేరుకుంటే నాకు ఏ కష్టము లేకపోతే తప్పకుండా నేను కూడా 7 మేళాలు చేస్తాను అనుకుని ఇలా మనసులో సంకల్పించుకుని ఓడపై కూర్చుని నడిపించుకుంటూ వెళ్ళిపోతాడు. తర్వాత పై దేశాలకు వెళ్ళి అక్కడ గొప్ప లాభాన్ని పొంది తిరిగి వస్తూ ఓడను నది ఒడ్డున లంగర వేయించి ఇంటికి వెళ్ళిపోతాడు. తన నౌకర్లు అందరూ కూడా ఆ ఓడలో ఉన్నటువంటి ధనాన్ని మోసుకుని వెళ్ళిపోతారు. ధనాన్ని ఇంట్లో వేసుకుని ప్రభువులు వారి మేళా మరిచిపోతాడు. ఆ వర్తకుడు అందువలన స్వామివారికి కోపం వస్తుంది. అతనికి దండన వేస్తారు. ఓడ నీటిలో మునిగిపోతుంది. నౌకర్లు ఆ ఓడలో ఉన్న వారందరూ కూడా మునిగిపోతారు. అది చూసి ఆ వర్తకుడు కూలిపోయి భూమిపై పడి ఘోష పెడతాడు. కొంతసేపటికి తెలివి తెచ్చుకుని ఏడుస్తూ ఉండగా ఆకాశం నుండి త్రినాదుల వారు ఈ విధంగా పలుకుతారు. చూడు వర్తకుడా, నీవు మాకు మేళాలు సమర్పిస్తాను అని అనుకున్నావు కదా, అందువలన నువ్వు పూర్తిగా మా పూజ గురించి మరచిపోయావు. లాభాన్ని పొందిన తరువాత మా పూజ గురించి కానీ మా నామస్మరణ కానీ మరచిపోయావు. అందుకే నీ ఓడ మునిగిపోయింది. నీవు కనుక మేళాలు సమర్పించినట్లయితే తిరిగి మరలా నీ ఓడ నీకు ప్రాప్తిస్తుంది అని చెబుతారు. అప్పుడు ఆ మాటలు విన్నటువంటి షావుకారు మొదలు దుఃఖించి, ముందు నేను సంకల్పం చేసి ఉన్నాను కనుక స్వామివారి మహిమ గురించి మాకు తెలిసింది. ఇప్పుడు త్రినాథ స్వామివారి గురించి తప్పకుండా చెప్తానని చెప్పి నిశ్చయించుకుని మేళాకు కావలసినటువంటి సామాగ్రి అంతా తెప్పించి స్నేహితులను రప్పించి ప్రభుల వారికి మేళా సమర్పించి ప్రార్థిస్తాడు. నీటిలో మునిగిపోయినటువంటి ఓడ వెంటనే పైకి తేలుతుంది. అది చూసి పట్టలేనటువంటి సంతోషం పొందుతాడు ఆ వర్తకుడు. ఇక చారకులు ఉన్నటువంటి ధనాన్ని అంతా ఓడలు తీసుకుని వెళ్తారు. ఆ ధనాన్ని మోయించి వేసి షావుకారు ఇంట్లోకి ప్రవేశిస్తాడు. గంజాయి ఆకులు, చెక్కలు అంతా కూడా స్వామివారికి సమర్పించి సాష్టాంగ దండ ప్రణామాలు చేస్తాడు. ఇక రాజ్యమంతా కూడా ప్రకటన వేస్తారు కాబట్టి, అంటే ఇతను చేస్తున్నటువంటి పూజ గురించి ఆ రాజ్యం మొత్తం ప్రకటన చేయిస్తాడు అన్నమాట. ఇక ఆ మేళా చూడాలని చెప్పి ఎక్కడెక్కడ నుండో ఎందరెందరో వస్తూ ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో ఒక గుడ్డివాడు తోవన వెడుతూ ఉన్నటువంటి ఆ జనులందరినీ కూడా పసిగట్టి, ఓరన్నా, మీరందరూ కూడా ఎందుకు ఇలా పరిగెడుతున్నారు? మీరెవరు? మీ పేరు ఏంటి? మీరు అసలు ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పి అడుగుతాడు. దానికి వారు, మేము త్రినాథ మేళాలు చూసేందుకే వెళ్తున్నాము అని చెప్పి చెప్తారు. అది విన్నటువంటి ఆ గుడ్డివాడు, నాకు కన్నులు కనిపించవు, కానీ మీరందరూ కూడా చక్కగా మీ నేత్రాలతో పూజ గురించి చూసేందుకే వెళ్తున్నారు. నాకు కూడా చూడాలని ఆశగా ఉంది, నాకు కూడా రావాలని ఉంది, మరి నేను ఎలా చూడగలను అని చెప్పి బాధపడుతూ ఉంటాడు. దానికి వారు ఈ విధంగా చెబుతారు, చూడు నాయనా, నువ్వు త్రినాథ స్వాముల వారిని భజించు, తప్పకుండా నీకు చూపు వస్తుంది అని చెబుతారు. ఇక ఆ తర్వాత ఆ గుడ్డివాడు త్రినాథ స్వామి వారి యొక్క భజన చేస్తూ ఉండగా అతనికి కొంచెం చూపు కనిపిస్తుంది. అలా కొంత దూరం నడిచి వెళ్తూ ఉంటాడు. అయితే అతనికి దారిలో ఒక సొట్టవాడు కూర్చుని ఉండడం చూస్తాడు. అయితే ఆ సొట్టవాడు ఈ గుడ్డివాడిని ఇలా అడుగుతాడు, అన్నా, నువ్వు ఎంతో కష్టంతో కళ్ళు కనిపించకపోయినా ఎక్కడికో వెళ్తున్నావు కదా, ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతాడు. అప్పుడు ఆ గుడ్డివాడు, అన్నా, నేను స్వామివారి మేళా చూసేందుకు వెళ్తున్నాను అని చెప్తాడు.
అప్పుడు ఆ సొట్టగాడు విని స్వాముల వారికి అసలు నా పైన దయ లేదు, చేతులు కాళ్ళు నాకు లేవు, నేనేమో సొట్టవాడిని, నాకు కూడా స్వామివారి పూజ చేసి చూడాలని ఉంది, నాకు కూడా రావాలనిపిస్తుంది, నీవు చక్కగా కాళ్ళు ఉన్నాయి, నువ్వు ఎలాగైనా దేన్నైనా నేను రాయగలను అని చెప్పి బాధపడుతూ ఉంటాడు. ఇప్పుడు ఆ గుడ్డివాడు ఆ భక్తిగా త్రినాథ స్వాముల వారిని భజించు, నీకు చేతులు కాళ్ళు బాగవుతాయి, క్షణంలో ఇద్దరం కలిసి స్వామివారి పూజ చేసేందుకు వెళ్దామని చెప్పి చెప్తాడు. ఇక త్రినాథ స్వామివారిని భజించావంటే నీ బాధ నివారణ చేస్తారని కూడా చెప్తాడు. త్రినాథ త్రినాథ అంటూ ఆ సొట్టవాడు ఉన్నాయి కదా నీ కాళ్ళు గుడ్డన్నా వాటితో నడవగలవు, నేనేమో నడవలేను కదా అని భుజంపై కూర్చోబెట్టుకో, నేనేమో నీకు త్రోవ చెబుతాను, నిశ్చింతగా ఇద్దరం కలిసి చక్కగా వెళ్ళిపోదామని చెప్పి ఆ సొట్టవాడు చెప్తాడు. ఆ మాటలు విన్నంతని గుడ్డివాడు ఆ సొట్టవాడిని భుజాలపై కూర్చోబెట్టుకుని మెల్లగా నడుచుకుంటూ వెళ్తారు. కొంత దూరం వెళ్ళగా త్రోవలో ఆయాసంగా ఉండి కాసేపు కూర్చుందామని చెప్పి కూర్చుంటారు. గుడ్డివాడు ఈ విధంగా చెబుతాడు. ఓ నేనే ఇప్పుడు నిర్మలంగా కనిపిస్తున్నాయి అని చెప్తాడు. ఆ సొట్టవాడు అయ్యా నేను ఇప్పుడు చక్కగా నడిచి వెళ్ళగలను, నా కాళ్ళు సవ్యంగానే ఉన్నాయి, ఇద్దరు సంతోషించుతారు. ఇంకా త్రినాథ స్వామి వారి పూజ జరిగేటటువంటి ప్రదేశానికి ప్రవేశిస్తారు. అయితే ఆ మేళా స్థలానికి ప్రతినిత్యము కూడా ఒక వైష్ణవుడు వస్తూ ఉండేవాడు. అయితే అతను స్వామివారి పూజ పూర్తి కాకుండానే ప్రతిరోజు కూడా మధ్యలో వెళ్ళిపోతూ ఉండేవాడు. నిత్యము కూడా అదే విధంగా చేస్తూ ఉండగా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అది గమనిస్తారు. అయితే వారు ఈ విధంగా అనుకుంటారు, ఈ రోజున ఎలాగైనా సరే ఇతని పూజ మొత్తం పూర్తయ్యేంత వరకు ఇక్కడే కూర్చోబెట్టాలి, ప్రతిరోజు కూడా పూజ మధ్యలో వెళ్ళిపోతున్నాడు అని చెప్పి అనుకుంటారు. ఇక ఆ వైష్ణవుని చూసి స్వామివారి పూజ ఎప్పుడూ కూడా పూర్తిగా అయిపోకుండా మధ్యలో వెళ్ళిపోతున్నావు, కనుక ఈరోజు మాత్రం స్వామివారి పూజ పూర్తి కాకుండా నిన్ను ఇక్కడ నుండి పంపించము అని చెప్పి అంటారు. అప్పుడు ఆ వైష్ణవుడు సరే నా అపరాధాన్ని తప్పకుండా మీరు క్షమిస్తారని చెప్పి అనుకుంటున్నానండి, ఈరోజు స్వామివారి పూజ పూర్తి కాకుండా నేను ఎక్కడికి కూడా వెళ్ళను, నేను నిజం చెప్తున్నాను, ఒకవేళ నా గురువే ఇక్కడికి వచ్చి నన్ను తీసుకుని వెళ్తానని చెప్పినా సరే నేను మాత్రం ఇక్కడి నుంచి కదలను అని చెప్పి అంటాడు. అయితే దైవయోగం ఏ విధంగా ఉందంటే అదే రోజు ఆ వైష్ణవుడి యొక్క గురువు తన ఇంటికి వెళ్తాడు. ఆ వైష్ణవుడు ఎక్కడికి వెళ్ళాడు, అసలు ఈరోజు నా దగ్గరికి రాలేదేమిటి, నాకు కనిపించడేమిటి అని చెప్పి ఆ శిష్యుడు గురించి ఆ వైష్ణవుడి యొక్క తల్లిని అడుగుతాడు. దానికి ఆమె నా కుమారుడు స్వామి వారి పూజ చూసేందుకే వెళ్ళాడు అని చెప్తారు. వెంటనే ఆ గురువు ఎవరిది ఆ పూజ అని అడుగుతాడు. అందుకు ఆమె త్రినాథ స్వామి వారి పూజ అని చెప్తుంది. ఆ మాట విన్నందుకు ఆ గురువు అక్కడికి వెళ్ళి చూడగా అందరికీ పాటు త్రినాథ స్వామి వారితో భక్తి శ్రద్ధలతో పూజ చేస్తూ ఉంటారు. అది చూసినటువంటి ఆ గురువుకి ఎంతో కోపం వచ్చి బాగా తిట్టి పూజ జరిగేటటువంటి ఆ స్థలంలో ఉన్నటువంటి సామాగ్రి అంతా కూడా కాలుతో తన్నేస్తాడు. ఆ తరువాత వైష్ణవునికి ఇక్కడి నుండి అతన్ని లాక్కొని బలవంతంగా బరబర లాక్కొని వెళ్ళిపోతాడు. అలా కొంత దూరం వెళ్ళేసరికి బోరున వర్షం కురుస్తూ ఉంటుంది. కటిక చీకటి వలన కనీసం వారికి త్రోవ కూడా కనిపించదు. ఎలాగోలాగా గురు శిష్యులు ఇద్దరూ కూడా చక్కగా ఇంట్లోకి వెళ్తారు. వెళ్తే ఆ ఇంట్లో చూస్తే ఆ గురువు యొక్క తల్లి ద్వారం వద్ద కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. గురువు ఆశ్చర్యపడి చూడగా భార్య కుమారుడు ఇద్దరు కూడా చచ్చి పడిపోయి ఉంటారు. అది చూసినటువంటి ఆ గురువు మూర్ఛపోతాడు. శిష్యుణ్ణి పట్టుకుని ఎంతో బాధపడతాడు. మూర్ఛపోయినటువంటి ఆ గురువును శిష్యుడు పట్టుకుని కూర్చోబెట్టి ముఖంపై నీళ్లు చల్లి అయ్యా తమరు త్రినాథ స్వామి వారి యొక్క పూజను చెరిపేశారు, మీరు అపరాధం చేశారు స్వామి, మీరు పూజను పాడు చేశారు, అందువల్ల ఈ విధంగా జరిగింది, మీరు కనుక ఒక్కసారి నిష్ఠతో స్వామి వారి యొక్క భజన చేసి స్వామివారి పూజ చేస్తానని చెప్పి ఒక్కసారి అనుకోండి, తప్పకుండా మీకు అంతా మంచే జరుగుతుంది అని చెబుతాడు. వెంటనే ఆ శిష్యుడు చెప్పిన ప్రకారంగా గురువు వెంటనే 5 మేళాలు స్వామివారికి సమర్పిస్తాను అని చెప్పి తప్పు జరిగిపోయింది అని చెప్పి మనసులో త్రినాథ త్రినాథ అని చెప్పి స్మరిస్తూ ఉంటాడు. వెంటనే చనిపోయినటువంటి భార్య కుమారుడు లేచి కూర్చుంటారు. త్రినాథమేళ భగ్నం చేసినందువలన తగినటువంటి శిక్ష జరిగింది, నేను మూర్ఖుడును అధముణ్ణు అని అనుకుంటూ త్రినాథ వారి మహిమను తెలుసుకోలేకపోయాను అని ఆ స్వామివారిని క్షమాపణ కోరి కావలసినటువంటి పదార్థాలన్నీ కూడా తెప్పించుకుని అందరితో కలిసి స్వామివారి పూజ చేస్తాడు. ఇక చక్కగా పూజ చేసిన తర్వాత స్వామివారికి చక్కగా భక్తి శ్రద్ధలతో తను చేసినటువంటి ప్రసాదాలన్నీ కూడా నివేదిస్తాడు. ఇక ఈ చరిత్ర అప్పటి నుండి వారందరూ కూడా సంతోషంగా ఉంటారు.
ఎప్పుడు కూడా ఈ చరిత్ర గురించి చెప్పుకుంటూ ఉంటారు. అయితే ఈ కథ గురించి ఎవరైతే వింటారో వారికి కుష్టు వ్యాధి కానీ గుడ్డితనం కానీ ఉంటే తప్పకుండా హరించుకుపోతుందట. అలాగే ఎవరికైతే పుత్రులు లేకుండా బాధపడుతూ ఉంటారో వారికి పుత్ర సంతానం కలుగుతుందట. పురుషులు వింటే అన్నవస్త్రాలు కలిగి సుఖపడతారు. ఎవరైతే కానీ ఈ కథను కొంటిగా హాస్యం చేస్తే వారికి గుడ్డితనం కలుగుతుందట. ఇక ముగ్గురు త్రిమూర్తులను 3 స్థలాలు ముందు ఉంచి శ్రీ మహావిష్ణువు చందనం పువ్వులు తెచ్చి ముగ్గురికి కూడా వేరువేరుగా చక్కగా పూజ చేయాలి. నైవేద్యం సమర్పించి గంజాయితో అగ్ని వేయాలి. తరువాత తాంబూలాన్ని 3 భాగాలుగా చేసి త్రిమూర్తుల ఎదుట ఉంచాలి. 3 దీపాలను వెలిగించి త్రిమూర్తులారా ఈ దీపాల్లోకి దయచేయండి అని చెప్పి మనసులో అనుకోవాలి. అలా సమర్పించి అంతా చేసిన తరువాత భక్తి శ్రద్ధలతో స్వామివారి నామస్మరణ చేయాలి. తరువాత అందరూ కూడా నిర్మలమైనటువంటి మనసుతో కూర్చుని ఈ కథ గురించి చెప్పుకోవాలి. ప్రసాదం అందరూ కూడా సేవించాలి. మరి పరమ పవిత్రమైనటువంటి త్రినాథ స్వామి వారి యొక్క వ్రత కథ గురించి చెప్పుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇది మనకు చక్కని వివరణతో మరలా కలుసుకుందామని అందరికీ నమస్కారం చేస్తూ ఓం సాయిరాం. సర్వే జనా సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః.